వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసుల వైపు నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల బృందం ప్రస్తుతం ఆందోళన చేస్తుంది. ఇప్పటికే ఇక్కడ రావడం జరిగింది, పర్మిషన్ కావాలంటూ నిన్న వచ్చి కూడా అడిగారు, కానీ కనీసం ఎస్పీతో సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. నిన్న కూడా ఆయన ముఖం చాటేశారు. ప్రస్తుతం ఈ రోజు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీల బృందం ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఎస్పీ ఇక్కడ లేకుండా ముఖం చాటేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పార్టీ నాయకులు ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది? పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు కలుగుతుంది మీకు? ఉదయం నుంచి మేము చూస్తున్నాం ధర్నాలు. హోంగార్డ్ను, అది కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ హోంగార్డ్ను ఒక లాఠీ కట్టించి అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం మేము ఎస్పీతో మాట్లాడిన తర్వాత కొంతమందిని, ఒక 4-5 మందిని పంపడం జరిగింది. కానీ అది ఊరికే ఏదో కంటి తుడుపు చర్యగా చేయడం జరిగింది. మేము ఇంతమంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఉన్నాము. మేమందరూ కూడా ఒక ఎస్పీ గారి కోసం కాసుకుంటే కనీసం మర్యాద లేకుండా అతను రాకుండా మా ఎంపీ గారు మాట్లాడితే రాత్రి ఇప్పుడు 11 అవుతుంది, 12 అవుతుంది అని చెప్పి ఒక నిర్లక్ష్యంగా జవాబు చెప్పడం జరిగింది. ఆ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మా నాయకుడికి సెక్యూరిటీ కల్పించే దాంట్లో ఏదో కుట్ర జరుగుతోంది, పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు. ఆ కుట్రను ఛేదించాలా అని చెప్పి మేము నిరసనగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా కానీ పోలీసులు పక్షపాతాన్ని మాని మా నాయకుడికి తగిన రక్షణ కల్పించాలా, సెక్యూరిటీ ఇవ్వాలా. రేపు ఈవినింగ్ దాకా ఈ ఏదైతే ధర్నా జరుగుతుందో దాన్ని సజావుగా జరిగే విధంగా వారు అక్కడ కావాల్సినంత సిబ్బందిని మాకు అందజేయాలని చెప్పి మేము ఈ ధర్నా చేస్తున్నాం ఎస్పీ ఆఫీస్ ముందర. ఎస్పీ గారు ఎప్పుడు వస్తారో చూస్తాం. రాలేదంటే ఎస్పీ గారిని మేము ఏ విధంగా పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ ప్రివిలేజ్ కమిటీ ద్వారా పిలిపించాలో పార్లమెంటు మెంబర్లు చేస్తారు. శాసనసభ్యులుగా మేము కూడా ప్రివిలేజ్ కమిటీకి పిలిపిస్తాము. ఇంతటితో ఇది ఆగదు. రైట్ సార్, మీరు కూడా మాట్లాడారు, ఎస్పీతో మాట్లాడారు, అట్లాగే ఐజీతో కూడా మాట్లాడిన పరిస్థితి. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది మీకు? ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయబోతున్నారు ఇక్కడ మంగళగిరిలో అనేది న్యూస్ ఐటమ్ వస్తూనే ఉంది. సో ఈరోజు ఆయన ఇక్కడ కూర్చున్నారు దీక్షకి. ఎమ్మెల్యేస్ అందరూ కూడా, శాసనసభ్యులు అందరూ వచ్చారు, పార్లమెంట్ సభ్యులు వచ్చారు, శాసన మండలి సభ్యులు వచ్చారు, అందరూ వచ్చారు. వేలాది మంది జనాలు వస్తున్నారు, వెళుతున్నారు. కనీస భద్రత కూడా లేదు ఆయనకి. కనీస భద్రత లేకపోగా అసలు ఎవరు ఏమిటి ఎలాంటి సెక్యూరిటీ లేకపోగా ప్రతిపక్ష నాయకుడు జడ్ కేటగిరీకి బహుశా ఉందనుకుంటాను ఆయనకి. ఆ పరిస్థితుల్లో కనీస భద్రత లేకుండా వదిలిపెట్టేశారు, గాలికి వదిలిపెట్టేశారు. చూస్తే ఎవరు ఒక కుంటే ఆయన హోంగార్డ్ ఎవరో ఉన్నారు, అట్లా నెట్టుతూ ఉన్నాడు ఒక పైకి వచ్చిన వాళ్ళని ఎవరినో. ఎంత అన్యాయంగా ఉందంటే దారుణంగా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా ఉంది. మరి అక్కడి నుంచే డైరెక్షన్స్ వచ్చాయా పై నుంచి? ఇక్కడ ఉన్న జిల్లా పోలీస్ అధికారులు అంత బాధ్యతారాహిత్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి కనీస భద్రత కూడా కల్పించకుండా గాలి కుదిరేయడం అనేది చాలా ఆందోళన కలిగించి మేమందరం ఇక్కడికి వచ్చాం ఎస్పీ గారితో మాట్లాడాలని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్పీ గారు లేరంటే అక్కడెక్కడో ఉంటే మాట్లాడాం. ఆయన కూడా బాధ్యతారహితంగా 11:30 అవుతుంది, నేను ఏదో మీటింగ్లో ఉన్నాను అంటున్నాను.